तन में भी राम मेरे मन में भी राम, मेरे कण कण में राम, मेरे मन मन में राम, रोम रोम में समाया तेरा नाम रे। है मेरी सांसों में तेरा ही नाम रे, है मेरी सांसों में तेरा ही नाम रे। ईशावास्य इदं सर्वं यत्किञ्च जगद्धाम जगत् येन तत्त्वेन भूषिता మా కృత కష్ట శ్రీధన। దీని భావం ఏంటి అంటే మన జగత్తులో ప్రతి ప్రాణకోటి కూడా ఈశ్వరుడిచి కప్పబడి ఉంది, ఆయన ఆధీనంలోనే మనందరం ఉన్నాము। అదేవిధంగా మన జీవన విధానాన్ని సత్యంతో ధర్మంతో ఏ లోపం కూడా పెంపొందించుకోకుండా, ఎవరి సొమ్ముని కానీ సంపదలు కానీ ఆశించకుండా మన జీవనాన్ని కొనసాగించాలి అన్నది ఈ పద్యం యొక్క భావన। మన సనాతన ధర్మంలో ఈ విధమైన జీవనానికి అత్యంత ప్రాముఖ్యత ఉన్నది। ఈ హిందూ సమ్మేళనాన్ని సమాజానికి కోసము అంటే సమాజంలో ఏంటి అంటే అందరూ కలిసికట్టుగా ఉండి ఒకే విధానంలో ఉండి ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు మేము వెళ్తున్నాము అని ముందుకు వచ్చేవాళ్ళు మనకి తయారవ్వాలి, అలాంటి భావన కలిగించుకోవాలి। ఇంటి లోపలే కులము, ఇంటి బయట ఓన్లీ హిందువులమని ఈ ప్రేరణలోనే ముందుకెళ్ళాలి। ఎక్కడ ఆపద కలిగినా కానీ ఒక్క పిల్లు వేస్తే 100 మంది వచ్చేటట్టు ఉండాలి హిందువులందరూ। ఇవాళ ఈ వేదిక మీద మనం అందరము ఒకటి చెప్పడంగా తీసుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఉన్న హిందువులకు ఎక్కడ అన్యాయం జరిగినా కానీ అక్కడ నిలబడే విధంగా ఉండాలి। రెండవది కుటుంబ నేపథ్యం, తల్లి తండ్రి కుటుంబంలో ఉన్న వాళ్ళకి మనకి మొట్టమొదటిగా నేర్పించాల్సింది క్రమశిక్షణ। ప్రతి చిన్న పిల్లల నుండి మనం క్రమశిక్షణతో ఎదుగుదలని వాళ్ళని ఉత్తేజపరచడం అనుకోండి, ధర్మం గురించి జ్ఞానబోధన గురించి, అదేవిధంగా పరులని ఇతరులని ఏ విధంగా అందరినీ ఈక్వల్గా చూడాలి అన్న భావన ఉంటుందో ఇవన్నీ మనం నేర్పిస్తాం। కానీ ఒకటి చెప్తాను, ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇద్దరు పిల్లలలో ఒకడు వచ్చి ఏమంటాడంటే నీ అమ్మాయి ఏం చేస్తుంది రా, పక్కన ఉన్నాడండి నీ అమ్మాయి ఏం చేస్తున్నాడు ఏంటి అని చెప్పేసి ఏమన్నాడు, ఒకటే వాడు తప్పేదో అన్నాడు అని చెప్పేసి వదిలేస్తాడు। ఇంకొక వచ్చి చెప్తాడు నీ అమ్మగారు బాగున్నారా అంటే ఈ ఊళ్ళో ఏది బాగుంది, నీ అమ్మగారు బాగున్నారా అన్నది మన సాంప్రదాయం, అంటే తల్లికి గౌరవం ఇవ్వడం అన్నది। ఇక్కడ ఆ పదాలు వాడిన ఆయన హిందూ, నీ అమ్మగారు బాగున్నారా అన్నది, అదే నీ అమ్మాయిలో మీరా అనుకుంటూ వస్తాడు। ఎవరు వాళ్ళు మీరే గ్రహించగలుగుతారు అనుకుంటున్నారు, అలా ఎవరు మాట్లాడతారు, ఎవరు కించపరుస్తారు మన భారత మాతని, అదేవిధంగా మన భారతీయులు తల్లులని అందరినీ। సో మన ధర్మం ఏంటి అన్నది మనకు ఫస్ట్ మనలో పిల్లలకు నేర్పించాల్సిన మొట్టమొదటిది మనలోనే ఉన్నది, మనమే నేర్పించాలి। అంతేగాని చెడు భాష చెడు వక్రీకరణగా మాట్లాడి మనలో వాళ్ళని కించపరిచే విధంగా ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది। సో అక్కడ నియమ అన్న దగ్గర వాడేది ఫస్ట్ కొట్టాడు అన్నాడు, అక్కడ ఎట్లా అంటావు ఏమన్నాడు, ఏమనుకుంటా పోయినాడు ఎవరు తెలుసా మీకు, గెసేయండి ఎవరైనా ఏమనుకుంటా ఎక్కువ చూడండి, ఆయన హిందూ గల్లా పెట్టి కొట్టాడు చూడండి ముస్లిం, ధైర్యం ఎక్కువది, కొట్టే ధైర్యం ఎవరుంది, మనలో ఏది డెవలప్ చేసుకోవాలి ఎప్పుడు ప్రయోగించాలి అన్నది మన విచక్షణగా కూడుకొని ఉన్నది, ధైర్యము మనలో ఇంప్లిమెంట్ చేసుకోవాలి। మూడవది పర్యావరణ పరిరక్షణ। పర్యావరణ పరిరక్షణ అన్నప్పుడు గాలి, నీరు, ఆకాశము, భూమి, అగ్ని ఈ 5టితో ఇమిడి ఉన్నది పంచభూతాలు, అది మనలో కూడా ఉన్నది। దీంతోనే మన పర్యావరణం అంతా సిస్టమ్ అంతా నడుస్తుంది। ఎప్పుడైతే మనం పర్యావరణాన్ని హాని చేస్తామో అది మనకి కూడా హాని చేస్తుంది, అది ప్రతి ఒక్కరు మర్చిపోతున్నారు। ఈ మీద ఏంటంటే రోజువారీ చేసే పనులలో మనం నీరు ఏ విధంగా వాడతామో పొదుపుగా వాడడం నేర్చుకోవాలి। ట్యాప్ ఆన్ చేస్తాము వదిలేసి వెళ్ళిపోతాం, కానీ చెరువులను రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది మనకి, కానీ చెరువులు ఎండిపోతున్నాయి, కన్స్ట్రక్షన్ చేసేస్తున్నారు, అన్ని ఆక్రమించేస్తున్నారు ప్రభుత్వాలు। సో ఈ విధంగా చేయడం వల్ల మనకి నీటి కొరత బాగానే కలుగుతుంది। ఇప్పుడు ఎండాకాలంలో ఎంతకాలం నీటి కొరత ఎక్కడెక్కడ జరుగుతుందో మనందరికీ ఐడియా ఉంటుంది। సో ప్రతి పనిలో అంటే నీటి కొరత రాకుండా కూడా అది పర్యావరణమే కదా, ఇప్పుడు వాటర్ వస్తుంది పైన ఉంది, వాటిని సేవ్ చేయాల్సిన పరిస్థితి మన దగ్గర, గుంతలు తగ్గించి రెయిన్ వాటర్ ని స్టోరేజ్ చేయడం అనేది, ఇవన్నీ ఎక్కడ వేస్ట్ కాకుండా యూజ్ చేసిన వాటర్ ఉంటే రీయూజ్ చేయడం అనేది, ఇవన్నీ మనం డెవలప్
to 5% fertile soil and